మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 595. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెనుక సీట్లో ప్రియా కనిపించడం చూసి విరాజ్ సార్ ప్రియాకి ఏమైంది అని కంగారుగా అంటుంది వసుధర. వసు కంగారు చూసి విరాజ్ వెంటనే, వసు టెన్షన్ పడకు, తనకేమీ కాలేదు, జస్ట్ స్ప్రో కోల్పోయింది అంతే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు, అర్థమైందా అని అనగానే వసు మెదడులో మాత్రం చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత విరాజ్ని అడగొచ్చు అని మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో విక్రమ్ నుండి విరాజ్కి కాల్ వస్తుంది. విరాజ్ ఫోన్ అటెండ్ చేయగానే, ప్రియాని ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి తీసుకునిరా విరాజ్, ఫ్రంట్ సైడ్ అందరూ ఉన్నారు, మళ్ళీ ప్రియాని అలాగే చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పగానే, సరే విక్రమ్, మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము, ఇంకొక 1 అవర్లో అక్కడ ఉంటాము, మీరేమీ కంగారు పడకండి, ప్రియా బాగానే ఉంది అని చెప్పగానే, థ్యాంక్ యూ వెరీ మచ్, మేము మీకోసం వెయిట్ చేస్తుంటామని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు. అలా 1 అవర్ తర్వాత విరాజ్ విక్రమ్ ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి వెళ్ళగానే, విక్రమ్ ముందుగానే బ్యాక్ సైడ్ గేట్ ఓపెన్ చేయించి ఉంచడం వలన విరాజ్ కారు డైరెక్ట్గా ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతుంది. విరాజ్ కారు ఆపి కారు దిగ్గానే తరుణ్ స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి, ప్రియా ఎక్కడ విరాజ్ సార్ అని అనగానే బ్యాక్ సైడ్ సీట్ అని చెప్తాడు విరాజ్. వెంటనే తరుణ్ కార్ డోర్ ఓపెన్ చేసి ప్రియాని చూసి కంగారుగా, ప్రియా ఏమైందిరా, అసలు నిన్ను ఎవరెళ్ళమన్నారు వాడి దగ్గరికి, కొంచెమైనా ఆలోచించాలి కదా అని ప్రియాని తన గుండెలకి హత్తుకుంటూ బాధపడుతూ ఉంటాడు. విక్రమ్ తరుణ్ షోల్డర్ పైన చేతిని వేసి, తరుణ్ డోంట్ క్రై, ప్రియాకి ఏమీ కాలేదు, తను సేఫ్గా ఉంది, ప్లీజ్ డోంట్ క్రై అని అంటాడు. తర్వాత విక్రమ్ వెంటనే విరాజ్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ విరాజ్, నిజంగా నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడానికి కూడా సరిపోము, నువ్వు కనుక ప్రియాని చూడకపోయినా చాలా రిస్క్ అయి ఉండేది, నేను ఈ ఫంక్షన్ హడావిడిలో ఉండడం వలన ప్రియా బయటికి వెళ్ళడం గమనించుకోలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని విక్రమ్ ఎమోషనల్గా మాట్లాడుతుంటే, ఆల్రెడీ చెప్పాను కదా విక్రమ్, తను కూడా నాకు సిస్టర్ అని, ప్లీజ్ ఇలా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం పెట్టుకో అని అనగానే విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా విరాజ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు కొన్ని క్షణాల పాటు. వసుకి మాత్రం విక్రమ్ మాటలు ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో విరాజ్కి హుస్సేన్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడే వస్తాను విక్రమ్ అని అంటూ విరాజ్ పక్కకు వెళ్ళి హుస్సేన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో విక్కీ అన్న పిలుపు వినిపించి విక్రమ్ వెనక్కి తిరిగి చూడగానే వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏంటి విక్కీ, మీరేంటి ఇక్కడున్నారు, అసలు ఏం జరిగింది అని పక్కకు తిరిగి చూడగానే తరుణ్ ప్రియాని ఎత్తుకుని కారులో నుండి దిగ్గానే వైష్ణవి కంగారుగా తరుణ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏమైంది ప్రియాకి అని టెన్షన్గా అడుగుతుంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి, వైష్ణవి నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, ప్రియాకి ఏమీ కాలేదు, తను బాగానే ఉంది, తరుణ్ నువ్వు ప్రియాని నా రూమ్లో పడుకోబెట్టు, డాక్టర్కి కాల్ చేయి అని చెప్పగానే, సరే బావా, నేను ఆల్రెడీ డాక్టర్కి కాల్ చేశాను, వస్తున్నారు, నేను ప్రియాని తీసుకుని వెళ్తాను అని తరుణ్ ప్రియాని ఎత్తుకుని విక్రమ్ రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు. వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి టెన్షన్గా, అసలు ఏం జరిగింది విక్కీ, నాకేమీ అర్థం కావడం లేదు, ప్రియా ఎందుకు స్పృహలో లేదు అని అంటుంటే, వైషు కంగారు పడకు, ప్రియాని సాగర్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడు, అందుకే తను ఇప్పుడు స్పృహలో లేదు, వాడు ప్రియాకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు అని అనగానే వైష్ణవి భయంగా విక్రమ్ వైపు చూస్తూ, వాడు ప్రియాని ఏమైనా చేశాడా అని అడుగుతుంటే, లేదు వాడు ప్రియాని ఏమీ చేయలేదు అని అనగానే వైష్ణవి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి, అసలు ప్రియా ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళింది విక్కీ, కనీసం వెళ్ళేటప్పుడు ఒక మాటైనా చెప్పాలి కదా, ప్రియాకి ఏమీ కాదు కదా అని వైష్ణవి టెన్షన్గా అడుగుతుంటే, వైషు ప్రియాకి ఏమీ కాలేదు, తను బాగానే ఉంది, స్లీపింగ్ టాబ్లెట్స్ పవర్ వలన తను స్పృహ కోల్పోయింది అన్న వాయిస్కి వైష్ణవి వెంటనే వెనక్కి తిరిగి చూడగానే తన వెనకాలే ఉన్న విరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పటి వరకు వైష్ణవి దూరంగా ఫోన్ మాట్లాడుతున్న విరాజ్ని కానీ కార్ దగ్గర ఉన్న వసుని కానీ చూడదు. అక్కడ విరాజ్ ఎందుకున్నాడో అర్థం కాక వెంటనే విక్రమ్ వైపు చూస్తుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవి మనసులోని భావాన్ని తెలిసినట్టు, వైషు ప్రియాని సేవ్ చేసింది విరాజ్ అని చెప్పగానే, వాట్, విరాజా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునని విక్రమ్ జరిగింది మొత్తం చెప్పగానే వెంటనే వైష్ణవి విరాజ్ వైపు చూస్తుంది. విక్రమ్ విరాజ్ వైపు చూసి, లోపలికి వెళ్దాం రా విరాజ్ అని అనగానే, లేదు విక్రమ్, ఇంక మేము స్టార్ట్ అవుతాము,
ఎక్కువ టెన్షన్ పడకండి, తను బాగానే ఉంటుంది, ఇంకా మేము వెళ్తాము అని అనగానే విక్రమ్, అదేంటి విరాస్, ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతానంటున్నావు, వంశీని చూడవా అని అనగానే విరాస్ మౌనంగా ఉండిపోతాడు. తనకి తెలియదు కదా వంశీకి విరాస్ గురించి మొత్తం తెలిసింది అని. వైష్ణవి విరాస్ వైపు చూస్తూ, వాళ్ళు మనకి టైం స్పెండ్ చేయలేరు విక్రమ్, వదిలేసి పద అని అనగానే విక్రమ్ వైష్ణవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమో మీ ఇద్దరు ఎలా పడతారో పడండి, నేను వెళ్తున్నాను, మీ ఫ్రెండ్ని రమ్మంటావో ఇక్కడ నుండి బయటికి పంపిస్తావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి విక్రమ్ వెళ్ళిపోతాడు. వైష్ణవి విరాస్ వైపు కోపంగా చూస్తుంటే విరాస్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. తర్వాత విరాస్ వస్తార వైపు చూసి, వసు నువ్వు విక్రమ్తో వెళ్ళు, నేను వస్తాను అని అనగానే వసు అలాగే అని చెప్పి ఒకసారి వైష్ణవి వైపు చూసి అక్కడి నుండి విక్రమ్ వెనకాల వెళ్ళిపోతుంది. వైష్ణవి మాత్రం విరాస్తో మాట్లాడకుండా ఒక అడుగు ముందుకు వేయగానే విరాస్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని వైషు అని పిలుస్తాడు. వైష్ణవి ఏమీ మాట్లాడకుండా అలాగే నుంచుని ఉంటుంది. వైషు, నాతో మాట్లాడవా? సరే అయితే, నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు కదా, ఇంక నేను ఇక్కడ ఉండడం ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోతాను అని వైష్ణవి చేతిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వెంటనే వైష్ణవి విరాస్ చేతిని పట్టుకుని, ఇక్కడ కూడా నేనే తగ్గాలా, కొంచెం సేపైనా నన్ను కన్విన్స్ చేయాలని చూడవా అని వైష్ణవి కోపంగా అంటుంటే విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ, నువ్వే కదా నాతో మాట్లాడడం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అయితే వెళ్ళిపో, నీకు నేను ఎలాగో అవసరం లేదు, నీకొక ఫ్రెండ్ ఉన్నన్న విషయం నువ్వు మర్చిపోయావు, ఇప్పుడెందుకు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నావు, అవసరం లేదు అని వైష్ణవి అంటుంటే వైషు, నీలో నాలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా అని విరాస్ అంటుంటే వైష్ణవి అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ, నువ్వు ఎక్కువసేపు నాపై కోపాన్ని చూపించలేవు, అలాగే నేను కూడా ఎక్కువసేపు నీపై కోపాన్ని చూపించలేను, ఇదే నీలో నాలో ఉన్న కామన్ పాయింట్ అని అనగానే వీటికి మాత్రం తక్కువ లేదు అని చెప్పగానే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని అక్కడే గార్డెన్లో ఉన్న చైర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని ఇలా కూర్చో అని అనగానే విరాస్ పక్కన కూర్చుంటుంది వైష్ణవి. ఇప్పుడు చెప్పు, నాపైన కోపం పోయిందా అని విరాస్ అంటుంటే, నాకు నీపై కోపం ఎందుకుంటుంది విరాస్, కానీ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి బాధగా అనిపించింది, అంతేకాని నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు వసు గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నావని అర్థమైంది, విక్రమ్ చెప్పాడు అభి గురించి అని అనగానే విరాస్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తూ, నీకు అభి గురించి తెలుసా అని అడుగుతాడు. మార్నింగ్ విక్రమ్ చెప్పాడు, అది వసుని ట్రాప్ చేయడం, అలాగే యాక్సిడెంట్ జరిగిందని ఆ ధర్మేంద్ర కూడా వసుదారిని పాపం హాస్పిటల్లోనే ఉండేటట్టు చేశాడంట కదా, నిజంగా అవేమీ మాకు తెలియదు విరాస్, తెలిస్తే అభికి నేనే గట్టిగా కోటింగ్ ఇచ్చేదాన్ని అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ, నీ గురించి నాకు తెలియదా, అసలే అప్పట్లో నిన్ను చూసి అందరూ భయపడుతూ ఉండేవాళ్ళు, ఎంత స్ట్రాంగ్గా ఉండేదాని వైషు, ఇప్పుడెందుకు ఇలా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నావు, నాకు ఒకప్పటి వైష్ణవి రుద్రప్రేణి చూడాలని ఉంది, ఎందుకు నిన్ను నువ్వు తక్కువగా అనుకుంటున్నావు, ఒకప్పట్లో ఎంత డేరింగ్గా ఉండేదానివి, ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు కదా అని విరాస్ అంటుంటే, తెలియదురా, నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నేను చాలా వీక్ అయిపోయాను, అప్పటి వరకు నాకున్న సపోర్ట్ అంతా ఒక్కసారిగా ఎవరో లాగేసుకున్నట్టు నాన్న చనిపోయిన తర్వాత నాలో ఉన్న ధైర్యం మొత్తం చచ్చిపోయింది, ఇంక తర్వాత నీ గురించి పొరపాటు పడడం, నా కళ్ళెదురుగానే అన్నయ్య చనిపోయాడని భ్రమపడడం, ఇవన్నీ నాలో ఉన్న ధైర్యాన్ని మొత్తాన్ని చంపేశాయి, నేను కూడా ఎప్పటికప్పుడు ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావడం లేదు అని వైష్ణవి బాధగా అంటుంటే, అలా ఏమీ కాదు, తప్పకుండా మళ్ళీ నువ్వు ఒకప్పటి వైష్ణవిలాగా చేంజ్ అవుతావు చూడు, ఆ నమ్మకం నాకుంది, నువ్వు తప్పకుండా స్ట్రాంగ్గా మారుతావు అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ, అలా ఏమీ లేదు విరాస్, విక్రమ్ ఉన్నాడు కదా చాలు, తన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, ఇంకా నా ఫ్రెండ్వి నువ్వున్నావు, ఇంకా నేను భయపడాల్సిన అవసరం ఏముంది అని అనగానే గుడ్, పర్వాలేదు, ఇప్పుడు కొంచెం డేరింగ్గా మాట్లాడుతున్నావు అని అంటుంటే, సరే ఇంతకీ తమరు తమ మనసులో మాట వసుకి ఎప్పుడు చెప్తారు, ఎందుకు తనకి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పకుండా లేట్ చేస్తున్నావు, ఇప్పటికే ఆ అభి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదు, త్వరగా నీ మనసులో మాట వసుకి చెప్పి తనని పెళ్లి చేసుకో విరాస్,
నువ్వు త్వరగా వసుధారని పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. ఈ ప్రపంచంలో నీకు పెళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్ని నేనే అని వైష్ణవి అనగానే, తప్పకుండా వైషు, నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది. అయినా పర్వాలేదు, త్వరలోనే వసుని పెళ్లి చేసుకుంటాను. నీ కోరిక తీరుస్తాలే అని విరాజ్ చిన్నగా నవ్వగానే, నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వు ఇలాగే లేట్ చేస్తూ ఉంటావు. అయితే ఈ వీక్లోనే నువ్వు నీ మనసుల మాట వసుకు చెప్తాను అని నాకు మాటివ్వు అని వైష్ణవి తన చేతిని ముందుకు చాపగానే విరాజ్ వైష్ణవి చేతి వైపు చూస్తాడు. మరి విరాజ్ వైష్ణవికి మాటిస్తాడా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.